Good morning, students. Today we are going to discuss the topic The Interpreter of Maladies, written by Jhumpa Lahiri, and it is a short story from the third unit. In the previous classes, we already discussed the introduction of the writer and the introduction of the main characters in the lesson. And today's lesson, we are going to discuss their journey in India from America. Let us read the paras. Mr. and Mrs. Das hired Mr. Kapasi to drive them to visit the Sun Temple. The family sits in the car and argued to no reason. Mr. Das tells Kapasi that they were born in America and their parents now live in India. Kapasi notices that Mr. Das uses his wife's name at his children, which was most unusual. Mrs. Das buys some puffed rice on the way. మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ద క్యారెక్టర్స్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ మిస్టర్ అండ్ మిసెస్ దాస్. మిస్టర్ దాస్ ఎలాంటి వాడని చెప్పుకున్నామో ఆయన ప్రొఫెషన్ ఏంటనేది మనం చెప్పుకున్నాం. ఆయన అమెరికాలోని మరి ఒక ఇన్స్టిట్యూట్లో ఆయన సైన్స్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక హ్యాబిట్ ఏంటంటే ఫోటోగ్రఫీ. తనకిష్టమైనటువంటి ఏ చిత్రం కనపడినా దాన్ని ఆయన తన కెమెరాలో బంధించేవాడు. సో అందుకోసమని ఆయన ఎప్పుడూ కూడా తన మెడలో కెమెరాను వేసుకుని తిరిగేవాడు. సో తనకిష్టమైనటువంటి ప్రపంచం ఏంటంటే ఫోటోగ్రఫీ. సో ఆయన ఎప్పుడు కూడా తనకిష్టమైనటువంటి ఆ ఫోటోగ్రఫీలో విహరించేవాడు. తన కుటుంబంతో ఎక్కువగా గడిపేవాడు కాదు. తన భార్య అయినటువంటి మిసెస్ దాస్తో ఎక్కువగా మంచి సంబంధం, గుడ్ రిలేషన్షిప్ లేదు. తనకు ఇష్టమైనటువంటి ఫోటోగ్రఫీని ఎక్కువగా అతను చేస్తూ దాని ఆనందంలోనే అతను మునిగి తేలుతూ ఉండేవాడు. మిసెస్ దాస్ని చూసినట్లయితే ఆమె ఒక సెల్ఫిష్, స్వార్థపరురాలు. ఎలాంటి స్వార్థపరురాలు అంటే తనకు నచ్చినటువంటి ఆహారం, ఫుడ్ ఏదైతే ఉందో తను తినే ఫుడ్ కనీసం తన పిల్లలకు కూడా పెట్టదు. అట్లాగే పిల్లల్ని కనీసం బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ, స్నానం చేయించడం కానీ ఏమీ చేసేది కాదు. సో ఇట్లా వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకు అయినటువంటి హస్బెండ్ అండ్ వైఫ్ అయినటువంటి మిస్టర్ అండ్ మిసెస్ దాస్ మధ్యన గుడ్ రిలేషన్షిప్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అనేది లేదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 3 పిల్లలు. వాళ్ళ నేమ్స్ ఏంటనుకున్నాం? రోనీ, బాబీ అండ్ టీనా. వీళ్ళు ఈ గొడవ పడుకుంటూ మిస్టర్ అండ్ మిసెస్ దాస్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకుంటూ వాళ్ళ 3 పిల్లల్ని వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే ఒక సందర్భంలో వాళ్ళకి సెలవులు దొరికినప్పుడు వాళ్ళ అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు సెలవుల నిమిత్తం వాళ్ళు ఇండియాని దర్శించడానికి, ఇండియాలో ఉన్నటువంటి మరి టూరిస్ట్ సైట్స్ని చూడటానికి వాళ్ళు ఇండియా రావడం అనేది జరిగింది. ఇండియాలో వాళ్ళు చూడదగినటువంటి టూరిస్ట్ సైట్స్ కానివ్వండి, మరి అన్నిటిని అద్భుతాలను చూడటానికి మరి వాళ్ళకు టూరిస్ట్ గైడ్ కావాలి. వాళ్ళకి దొరికినటువంటి ఆ టూరిస్ట్ గైడ్ నేమ్ ఏంటంటే మిస్టర్ కపాసి. మిస్టర్ కపాసి ఎలాంటి వాడు అంటే ఆయన తన కుమారుణ్ణి చిన్నప్పుడే మరి పోగొట్టుకున్నాడు. టైఫాయిడ్ వచ్చి చనిపోయాడు. అందుకని అతను
తన భార్యతో అంత సంబంధాలు కోల్పోయాడు. తన భార్య ఎప్పుడు కూడా తన కుమారుడి మరణానికి కారణం నువ్వే, తన భర్తే అని చెప్పి తనని ఎప్పుడు నిందిస్తూ ఉండేది. సో దానికోసమని అతను తన భార్యను వదిలేసి అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం, అక్కడ ఒక డాక్టర్ దగ్గర ఇంటర్ప్రెటర్గా జాయిన్ అవ్వటం, అలాగే టూరిస్ట్ గైడ్గా కూడా చేయడం, 2 జాబులు అయిన 2 ప్రొఫెషన్స్ అతను చేయడం అనేది జరిగింది. మెయిన్ ఆయనకు ఉండేటువంటి టాలెంట్ మల్టీ లాంగ్వేజ్, అయినా ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడతాడు కాబట్టి ఆయన ఈ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ని ఆయన జాబ్గా ఎంచుకోవటం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడికి బయలుదేరారంట? మిస్టర్ అండ్ మిసెస్ దాస్ హైడ్ మిస్టర్ కపాసి టు డ్రైవ్ దెమ్ టు విజిట్ ద సన్ టెంపుల్. సన్ టెంపుల్ని చూడటానికి వాళ్ళు మిస్టర్ కపాసిని మరి డబ్బులు మాట్లాడుకుని, నీకు ఎంత ఇస్తాము అని చెప్పి డబ్బులు మాట్లాడుకుని వాళ్ళు ఒక కారు తీసుకుని కారులో బయలుదేరడం జరిగింది. ఎక్కడికి బయలుదేరారంట? సన్ టెంపుల్ చూడటానికి బయలుదేరారు. The family sits in the car and argued for no reason. Mr. Das tells the Kapasi that they were born in America and their parents now live in India. The family sits in the car. వాళ్ళు కారులో ఉన్నంతసేపు కూడా ఏం చేశారంట? అండ్ ఆర్గ్యూడ్ ఫర్ నో రీజన్. ప్రతి చిన్న విషయాన్ని, అసలు అది ఎందులో పెద్ద కారణం లేదు, గొడవ లేదు, దాన్ని వీళ్ళు పెద్ద చేసుకుని దెబ్బలాడుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మిస్టర్ దాస్ ఏమంటున్నాడంటే కపాసితో, దట్ దే వర్ బోర్న్ ఇన్ అమెరికా. మేము అమెరికాలో పుట్టాము. ఎవరు? మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ బోర్న్ ఇన్ అమెరికా, అమెరికాలో పుట్టారు. కానీ అండ్ దర్ పేరెంట్స్ నౌ లివ్ ఇన్ ఇండియా. మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారట? ఇండియాలో ఉన్నారు. Kapasi notices that Mr. Das uses his wife's name at his children, which was most unusual. మనం తెలుగులో మనం బూతులు తిడతాం కదా, అట్లాగా మిస్టర్ కపాసి కూడా వారి ఇంగ్లీష్లో వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల ముందు, పిల్లలకి ఏమవుతుందామా? పిల్లల ముందు ఆమెను చాలా ఘోరంగా తిట్టడం చేస్తున్నాడు. ఇవన్నిటిని కూడా ఎవరు గమనిస్తున్నారు? వీళ్ళు దెబ్బలాడుకోవడాన్ని, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆర్గ్యుమెంటు, ఇవన్నిటిని ఎవరు గమనిస్తున్నారు? మిస్టర్ కపాసి. మిసెస్ దాస్ బై సమ్ పఫ్ రైస్ ఆన్ ద వే. అయితే వాళ్ళు ఆ సన్ టెంపుల్కి వెళ్తున్న మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక చోట కారు ఆపినప్పుడు అక్కడ మిసెస్ దాసు ఏం కొందంట? పఫ్డ్ రైస్. పఫ్డ్ రైస్ అంటే ఏంటి? అటుకుల్ని ఆమె కొనుక్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్ పారా. Tina plays with the logs in the back of the car. Mrs. Das eats the puffed rice silently without offering to anyone. టీనా అనేటువంటి పాప, చిన్న పాప, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో టీనా చిన్న పాప. టీనా ప్లేస్ విత్ ద లాక్స్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కార్. కారు వెనకాల కూర్చుని, కారు వెనకాల అంటే అక్కడ లాక్ చేసి ఉంటాం కదా, సామానం పెట్టుకునేటువంటి దాని మీద కూర్చుని, ఒక చోట ఆగినప్పుడు కారు అక్కడ కూర్చుని ఉంది టీనా. అక్కడ ఆడుకుంటుంది, అక్కడ పైన కూర్చుని ఆడుకుంటుంది. మిసెస్ దాస్ ఈట్స్ ద పఫ్డ్ రైస్. అప్పుడు మిసెస్ దాస్ ఏం చేస్తుందంటే ఆ పఫ్డ్ రైస్, అటుకులు తింటుంది. సైలెంట్లీగా, చాలా పిల్లి తిన్నట్టుగా, పిల్లి పెరుగు తాగినట్టుగా, పాలు తాగినట్టుగా సైలెంట్గా తినేస్తుంది. ఎవరే కనపడకుండా సైలెంట్గా దొంగ పిల్లిలాగా తినేస్తుంది. వితౌట్ ఆఫరింగ్ టు ఎనీవన్. ఎందుకు సైలెంట్గా తింటుందంట? ఎందుకంటే తన పిల్లలకి, తన భర్తకి పెట్టాల్సి వస్తుందేమో అని సైలెంట్గా తినేస్తుంది, ఎవరికి పెట్టకుండా. మిస్టర్ కపాసి టెల్స్ అబౌట్ హిస్ జాబ్ యాజ్ అన్ ఇంటర్ప్రెటర్. కపాసి ఏమంటున్నాడంటే, ఏమండి నేను టూరిస్ట్ గైడే కాకుండా నేను ఇంకా చేసే జాబ్ ఏంటంటే
ఇంటర్ప్రెటర్గా చేస్తాను. ఇంటర్ప్రెటర్ అంటే ఏం చెప్పామన్నా, ఇంటర్ప్రెటర్ అంటే అనువదించేవాడు, తర్జుమా చేసేవాడు. అంటే ఒక లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని తెలుగులోకి మార్చి చెప్పటం. తెలుగులో మాట్లాడే వాళ్ళకి, తెలుగు అర్థం కాని వాళ్ళకి హిందీలో మార్చి, ఇంగ్లీష్లో మార్చి చెప్పటం. ఒక లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్లోకి మార్చి, వాళ్ళకి అనుకూలమైనటువంటి లాంగ్వేజ్లోకి మార్చి చెప్పడమే ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ నేను ఇంటర్ప్రెటర్గా పనిచేస్తున్నాను అని చెప్పటం అనేది జరిగింది. మిసెస్ దాస్ రిమార్క్స్ దట్ హిస్ జాబ్ ఈజ్ రొమాంటిక్ and appreciate his work, but Mr. Kapasi views his job as a failure. Mrs. Das remarks that his job is romantic and appreciate his work. ఇక్కడ మరి మిసెస్ దాసు అతను నేను చేస్తున్న జాబ్ విని అతన్నే పొగడడం ప్రారంభించింది. అంటే అతను ఇన్ని జాబులు చేస్తున్నాడు కాబట్టి అతన్ని చాలా గొప్పగా అతన్ని పొగడటం, నువ్వు చాలా గొప్పోడివి, ఇన్ని జాబులు చేయగలుగుతున్నావు అంటే మామూలు విషయం కాదు అని అతన్ని పొగడటం జరిగింది. బట్ మిస్టర్ కపాసి వ్యూస్ హిస్ జాబ్ యాజ్ ఏ ఫెయిల్యూర్. కపాసి ఏమంటున్నాడంటే, నేను ఫెయిల్ అయిపోయానండి. ఫెయిల్ అయ్యడం అంటే ఏంటి? తన జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాల, తన జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు తన జీవితంలో? ముందుగా అతను తన కొడుకును పోగొట్టుకోవడం ద్వారా ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు. రెండవది తన భార్యను దూరం చేసుకోవడం ద్వారా ఫెయిల్ అయ్యాడు. సో ఇట్లా నేను ఫెయిల్యూర్ అండి, నా జీవితం ఫెయిల్ అయిపోయింది, నేను ఫెయిల్యూర్ అని చెప్పేసి అతను చెప్పుకుని బాధపడటం అనేది జరిగింది. He took the interpreting job as a way to pay the medical bills when his eldest son was ill and died. అతను ఏమంటున్నాడంటే, మిస్టర్ కపాసి తన పెద్ద కొడుకు చనిపోయినప్పుడు, అతను హాస్పిటల్లో బాగున్నప్పుడు, తనకి మెడికల్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, తనకి హాస్పిటల్లో బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నా దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో నేను ఈ ఇంటర్ప్రెటర్ జాబ్గా జాయిన్ అయ్యాను. ఆ జాబ్తో వచ్చేటువంటి డబ్బులు నేను హాస్పిటల్లో బిల్లులు కట్టడానికి నేను ఉపయోగించేవాడిని అని అతను చెప్పి బాధపడటం అనేది జరిగింది. He kept the job because the pay was better than his teaching job. అయితే నేను ఇంటర్ప్రెటర్గా ఎందుకు చేస్తున్నానంటే, నాకు స్కూల్లో పనిచేసినప్పుడు వచ్చేటువంటి జీతం కంటే నేను ఇంటర్ప్రెటర్గా చేసేటప్పుడు వచ్చే జీతం ఎక్కువ. మీకు తెలుసు, స్కూల్లో టీచర్లకి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి స్కూల్లో టీచర్లకి. అందుకనే అతను ఏం చేశాడంట, ఒక డాక్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఏం జాబ్ జాయిన్ అయ్యాడు? ఇంటర్ప్రెటర్ జాబు జాయిన్ అయ్యి అతను అక్కడ మంచి జీతాన్ని అతను సంపాదించుకోవటం జరిగింది. సో జీతం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ఉద్యోగాన్ని వదులుకోలేము కదా. అయితే ఇక్కడ మిస్టర్ కపాసి యొక్క భార్యకి, హిజ్ వైఫ్కి ఈ ఇంటర్ప్రెటర్ జాబు ఇష్టం లేదు. ఎందుకంటే సొసైటీలో నువ్వేం చేస్తున్నావా అంటే, నేను టీచరు లేకపోతే పోలీసు ఇట్లా మనం చెప్పుకుంటాం. మరి డాక్టర్ దగ్గర చేసేవాడిని ఏమంటారు? నర్సు, కాంపౌండరు, డాక్టర్. మరి ఇంటర్ప్రెటర్ అనేవాడికి ఒక ప్రొఫెషన్ లేదు హాస్పిటల్స్. అందుకనే నువ్వు నలుగురిలో నేను నీకు చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వు సరైనటువంటి జాబు లేదు నీకు, టీచర్గా చేసుకో, టీచర్ అని అంటారు జీతం తక్కువ వచ్చినా, అప్పుడు నేను నీతో ఉంటాను లేకపోతే నీతో ఉండను అని చెప్పేసి కపాసి భార్య అతనికి దూరంగా ఉండడం జరిగింది. అందువల్ల కపాసి కూడా తన భార్యకు దూరంగా ఉండడం అనేది జరిగింది. He kept the job because the pay was better than his teaching job. Whenever Mr. Das appreciated his job, Mr. Kapasi begins fantasizing about Mrs. Das. అయితే
నువ్వు మంచి మిస్సెస్ దాస్ ఇతన్ని కపాసిని పొగిడినప్పుడల్లా, whenever Mrs. Das appreciated his job, Mr. Kapasi begins fantasizing about Mr. Das. అయితే తను చెప్పినట్టు విధానం, నేను నా కష్టాలు తన బాధలు చెప్పుకున్నాడు మిస్టర్ కపాసి. అలాగే తను చేస్తున్నటువంటి జాబ్స్, ప్రొఫెషన్స్, ఉద్యోగాలు చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఇక్కడ మిసెస్ కపాసి చాలా ఆనందపడింది, మరి ఇన్స్పైర్ అయ్యింది, అట్రాక్ట్ అయ్యింది. నువ్వు చాలా మంచి జాబ్ చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి అని అతన్ని పొగుడుతున్నప్పుడు మిస్టర్ కపాసి ఏం చేశాడంట, ఆమెకు అట్రాక్ట్ అయ్యాడు, ఆకర్షింపబడ్డాడు. అంటే ఆమె పట్ల అతను ఆకర్షించబడ్డాడు. సో ఇట్లా మరి కపాసి మరి మిస్సెస్ దాస్ పట్ల ఆకర్షింపబడడం అనేది మనం చూసాం.